జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమన్నారాయణీయం 16వ దశకం. ఈ దశకంలో నరనారాయణుల అవతారం గురించి తెలియజేస్తూ ఉన్నారు. నరనారాయణులు ఎవరికి జన్మించారు అనేటటువంటిది పూర్వ చరిత్ర అంతా కూడా మొట్టమొదటి శ్లోకంలో ఉంటుంది. నరనారాయణులు దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక అయినటువంటి మూర్తి గర్భం నుంచి ఉద్భవిస్తారు సోదరుడుగా నరనారాయణుడు. అయితే ఈ మూర్తి ఎవరి కుమార్తె అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. ఆ దక్ష ప్రజాపతికి ఎవరినిచ్చి వివాహం చేశారు, ఎవరి సంతానం అనేది మొట్టమొదటి శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. దక్షో విరించి తనయోధ మనుస్తనూజాం లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశ చాపకన్యా ధర్మే త్రయోదశ దధౌ పితృషు స్వధాం చ స్వాహాం హవిర్భుజి సతిం గిరిసే త్వదంసే. మొట్టమొదట దక్ష ప్రజాపతి అంటే ఎవరంటే ఆ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడైనటువంటి బ్రహ్మమానసపుత్రులే కదండి ప్రజాపతులంతా కూడా. అలాంటి ప్రజాపతుల్లో ఈ దక్షుడు కూడా ఒకడు. దక్షో విరించి తనయ అధ తర్వాత విరించి యొక్క మానసపుత్రుడి అయినటువంటి దక్ష ప్రజాపతికి మనోస్తనూజాం మను యొక్క పుత్రిక అయినటువంటి లబ్ధ్వా ప్రసూతి భారీగా పొందారట ప్రసూతి అనేటటువంటి మను యొక్క కుమార్తెని. ఆ తర్వాత వారికి షోడశ చాపకన్యా వారికి 16 మంది ఆడ సంతానం కలిగిందట. ఈ 16 మందిలో కూడా ధర్మే త్రయోదశ దధౌ ధర్మునికి ఇచ్చి 13 మందిని వివాహం చేశారట. ఆ 16 మంది ఆ స్త్రీ సంతానంలో వాళ్ళని. తర్వాత పితృషు స్వధాం చ పితృదేవతలకి స్వధాం అనేటటువంటి ఆవిడ్నిచ్చి వివాహం చేశారు. స్వాహాం హవిర్భుజి అంటే అగ్నిదేవునికి ఇచ్చి స్వాహాదేవిని వివాహం చేశారు. ఇక మిగిలినటువంటి సతిం గిరిసే త్వదంసే నీ యొక్క అంశే అయినటువంటి గిరీశుడు అంటే శివునికి ఇచ్చి వివాహం చేశారట సతీదేవిని.